అందరికీ నమస్కారం. ఈరోజు మనం భ్రమరి ప్రాణాయామం గురించి నేర్చుకుందాం. భ్రమరి అంటే తుమ్మెద, తేనెటీగ. తేనెటీగల శబ్దం చేస్తూ చేసే ప్రాణాయామం. భ్రమరి ప్రాణాయామంను షణ్ముఖి ముద్రలో చేస్తారు. షణ్ముఖి ముద్ర అంటే ఏమిటి, దానిని ఎలా వేయాలి అనే విషయాన్ని ముందుగా నేర్చుకుందాం. షణ్ముఖి ముద్ర అంటే 6 రంధ్రాల ద్వారా వచ్చే గాలిని నిరోధించి చేసే ప్రాణాయామ అని అర్థం. దీని ప్రభావం ఎంతో ఉంటుంది. షణ్ముఖి ముద్ర ఎలా వేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొదటగా 2 బొటన వేళ్లను 2 చెవు రంధ్రాలు మూయాలి. తదుపరి చూపుడు వేలుతో నుదుటి భాగము పైన ఉంచాలి. మధ్య వేలుతో కనుబొమ్మలపై ఉంచాలి. ఉంగరము వేలుతో ముక్కు రంధ్రముల దగ్గర ఉంచాలి. చిటికెన వేలును పెదవుల ప్రక్కన ఉంచాలి. దీనినే షణ్ముఖి ముద్ర అంటారు. ఈ విధంగా షణ్ముఖి ముద్ర వేసిన తర్వాత నాలుకను మడచి నోటి అంగిలిని తాకేలా నాలుకను ఉంచాలి. అటు తర్వాత 2 పండ్ల వరసలను మూయకూడదు, విడివిడిగా ఉంచాలి. దీర్ఘ శ్వాస తీస్తూ నోరు మూసి తుమ్మెద శబ్దం అనే శబ్దంతో శ్వాసను వదిలివేయాలి. ఈ విధముగా 5 నుండి 10 రిపిటేషన్స్ చేయాలి. ఇప్పుడు భ్రామరి ప్రాణాయామం ఎలా చేయాలో నేర్చుకుందాం. మొదటగా బొటన వేళ్లను 2 చెవి రంధ్రాలు మూయాలి. చూపుడు వేలును నుదుటి భాగంపై ఉంచాలి. మధ్య వేలును కనుబొమ్మలపై ఉంచాలి. ఉంగరపు వేలును ముక్కు రంధ్రముల దగ్గర ఉంచాలి. చిటికెన వేలును పెదవుల ప్రక్కన ఉంచాలి. ఇప్పుడు తుమ్మెద శబ్దము చేయాలి. అనే శబ్దం చేయాలి. దీర్ఘ శ్వాస తీసుకోవాలి. మొదటగా
నెమ్మదిగా షణ్ముఖ ముద్రను విడుదల చేయాలి. 2 అరచేతులను రబ్ చేయాలి. ఫేషియల్ మజిల్స్ని మసాజ్ చేయాలి. సాధారణ స్థితికి రావాలి. ఈ విధముగా భ్రామరి ప్రాణాయామంను చేయాలి. ఇప్పుడు మన దేహంలో తేనెటీగ యొక్క శబ్దం ప్రభావం మనకు కనిపిస్తుంది లేదా ఫీల్ అవుతూ ఉంటాము. భ్రమరి ప్రాణాయామం యొక్క ఉపయోగాలు: బీపీ కంట్రోల్లో ఉంచుతుంది, కోపంను తగ్గిస్తుంది, నిద్రలేని సమస్యను తీరుస్తుంది, థైరాయిడ్ను కంట్రోల్లో ఉంచుతుంది, ఒత్తిడిని తగ్గిస్తుంది. కాబట్టి భ్రమరి ప్రాణాయామంను ప్రాక్టీస్ చేసి ఆరోగ్య సమస్యలు లేకుండా తగ్గించుకుంటున్నారని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.